కోసమే వచ్చాను. మళ్ళీ నన్ను తిట్టడానికే వచ్చారు కదా, పర్వాలేదు, తిట్టుకోండి. కానీ నేను కోర్ట్ నోటీస్ నేను నిన్ను తిట్టడానికో సంజాయిషి అడగడానికో రాలేదు లక్ష్మి. సారీ చెప్పడానికి వచ్చాను. మా డాడీ చెప్పింది విన్నాక నాకు అర్థమైంది. లక్కీ ఆ పార్వతి కూతురు కాకపోతే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. కానీ నాకన్నా ముందు నువ్వు ఆలోచించావు. లక్కీ కోసం ఫైట్ చేస్తున్నావు. నిజానికి ఆ పని చేయాల్సింది నేను. లక్కీ కోసం పోరాడాల్సింది నేను. మనలో ఎవరు చేస్తే ఏంటండి? నన్ను చెప్పలేవు లక్ష్మి. లక్కీ విషయంలో నిన్ను అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. తొందరపడి నిన్ను తిట్టాను. లక్కీని నాకు దూరం చేస్తున్నావని నిన్ను నిందించాను. ఆవేశంలో ఏమాత్రం ఆలోచించకుండా ఎన్నో మాట్లాడేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఎందుకంటే నేను తప్పు చేశాను. ఆ పార్వతితో నువ్వన్న ప్రతి మాట నిజం. డాడ్ నాతో చెప్పిన ప్రతి మాట నిజం. నువ్వు లక్కీ కన్న తల్లిలా ఆలోచించావు. లక్కీ అనాథ అవ్వకూడదని ఆలోచించావు. కానీ నేను ఐఎమ్ వెరీ సారీ లక్ష్మి. అన్నిటికీ సారీ. నేను లక్కీ నాన్నని అనుకోవచ్చు, కానీ నువ్వమ్మవని మర్చిపోయాను లక్ష్మి. అమ్మలా ఆలోచించిన నిన్ను అనకూడని మాటలు అన్నాను. అక్క, అయ్యో సారీ అక్క, సారీ బావా. ఏ జాను ఆగు. ఏం చెప్పాలని వచ్చా? ఏం లేదక్క, అనవసరంగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. అదేం లేదు జాను, ఆగు. నేను తర్వాత వస్తానక్క, మీరు కంటిన్యూ చేయండి. ఏ జాను, జాను, జాను ఆగు. జాను వేరేలా అర్థం చేసుకుంది, ఏం అనుకోకండి. మనం ప్రేమలో పడ్డప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నీలో ఇంత ఎక్సైట్మెంట్ నేను చూడలేదు. మన ప్రేమ పెళ్లి నాకు సంతోషాలు ఎలా అవుతాయండి? షాక్ అవుతాను. ఆ, సర్లే, ఇప్పుడు ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు ముందు చెప్పు. అది నేను ఒక బ్యూటిఫుల్ సీన్ చూశానండి. అక్క బావ దగ్గరవుతున్నారు. అవునా? నిజంగానా? నిజమండి. బావ అక్కని హక్ చేసుకున్నాడు. నేనే అనవసరంగా వెళ్ళి డిస్టర్బ్ చేశాను. నువ్వు నన్ను తప్ప అందరినీ డిస్టర్బ్ చేస్తావు. హలో, నేను చెప్పింది ఆ డిస్టర్బెన్స్ గురించి కాదు. మరి ఏ డిస్టర్బెన్స్ గురించి? బావే అక్కని
ఇలా దగ్గరికి తీసుకున్నాడండి. ఆ, అలా అంటే ఎలా? ఆ, ఎలా అంటే ఆ, ఇలా. ఓహో, ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఇలా అంటే అర్థం కాలేదు జాను. అయ్యో, ఇలా అండి. అర్థం కాలేదు జాను. అయ్యో వద్దు. బావ అక్కని ఇంత దగ్గరగా తీసుకున్నాడు. అవునా, ఇంత దగ్గరగానా? ఆ, ఏం చేస్తున్నావు? నువ్వు చేసిందేగా నేను చేస్తున్నాను. ఇవన్నీ అక్క బావ దగ్గరయ్యాకే. వాళ్ళు దగ్గరయ్యారని ఇప్పుడే చెప్పావు కదా. దగ్గరంటే టెంపరీగా కాదు, పర్మనెంట్ గా. అంటే అప్పటి వరకు మనం దూరంగానే ఉండాలా? అంతేగా. ఉమ్, ఇది అన్యాయం జాను. కొత్తగా పెళ్లి చేసుకొని దూరంగా ఉండమంటే ఎలా? తప్పదు శ్రీవారు. ముందేమో మా అమ్మ ఒప్పుకోవాలి అది ఇది అన్నావు. ఇప్పుడు అన్నయ్య వదిన ఒకటవ్వాలి అంటున్నావు. అవును, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే మనము హ్యాపీగా ఉండాలి. అప్పటి వరకు మీకు మీరే, మాకు మేమే. హేయ్, జాను, నువ్వు జాను కాదే, పెద్ద జాంబీవి. మేమే అలాగే అనుకో.